అక్షంతలు తీసుకోండి. ఓం దేవీం వాచవదనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేశమూర్తిం దహాన ధేనుర్వాగస్మానుపసృష్టదేదో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏకత్సముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం విశ్వో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తదా సంస్మరణాత్ పుంసాం సర్వదా జయమంగళం. నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన రామదామసి యస్య తత్వానో హంతే మో నమః కదవాయ నమో వ్రాదేభ్యో నమ ఇంద్రియాయ చ తప్యాయ చ నమో వాద్యాయ చ రేష్మియాయ చ నమో వాస్తవ్యాయ చ విఘ్నవే చ నమాకిరతే చ ప్రకిరతే చ నమో వక్కిరకేభ్యో దేవానాదో హృదయేభ్యో నమో విక్షేణకేభ్యో నమో విశృంగకేభ్యో యత్సంజయ సమనరాజదేవి దాదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ మానమహాంతముదమాన అర్భతం మానవక్ష్ణంత నమసామి దేవదే ఆరాత్తే గోగ్నౌదపూరుషజ్ఞే క్షయద్వీరాయ సున్నమస్మేతే అస్తు రక్షాతనో అధిజలేరబ్రోగ్యరాజన శర్మ యక్షద్వివర్హ పరమే వృక్షాయుధన్నిధాయ మృత్యుం వసాన ఆచర వినాకౌ వికిరీలవిలావిద నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగోహేదయాన్యమస్మిన్ నివదంతు తాః ప్రజరంతి సుగావంతో నిషంగిణః పుష్టివర్ధనో యో రుద్ర అగ్నవ్య అప్సయ ఏషవేషయ సంచమే మే సమే ప్రేం సమే కామస్తమే కామస్తమే సోమనసస్తమే భద్రంతమే పురుజుష్టమే జ్యోతిషుక్తం తవేంద్ర విష్ణోరణ సంచరేమ ఆదుర్గి ప్రచోదయాత్ యస్తే మన్యా విదద్వజ్రసారకతో స్మితవక్రత్వాత్ విజస్య ప్రజీతః. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. धातुः न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्तपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो
सकलं परस्मै नारायणाय समर्पयामि। ఈ ప్లేట్లో కరచరణ కాజం కర్మజం వా శ్రవణనయనం వా మానసం వా పరాధౌస్తి మాతా కూర్చోండి శ్రీయమీశ్వరు తదా వర్షంతు దేవి భావరి దివ అప్రస్య విద్యుతః ఓహం సర్వవేదాన్యవ బ్రహ్మవిషో. సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి ఈ సమితి స్టార్ట్ చేసిన తర్వాత ఇది మొదటి కార్యక్రమం అనమాట. మొదటి కార్యక్రమానికే 108 మంది రిజిస్ట్రేషన్ అయిపోయి ఇంకో 10 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. నాకు అది చాలా సంతోషంగా ఉంది. ముందుగా తల్లిదండ్రులు ఎవరైతే ఈ పిల్లలతో ఇలా పూజలు చేయించాలి అని ఇంట్రెస్ట్తో రిజిస్టర్ చేసుకొని చక్కగా ఇక్కడ వరకు తీసుకొచ్చారు కదా, నిజంగా వాళ్ళందరికీ క్లాప్స్ అండి. బాగా ఇదే విధంగా ఎంకరేజ్ చేయండి. చక్కగా వేరే పాషాణ మతాలు బారిన పడకుండా మన పిల్లలకి మన ధర్మం వైపు ఆసక్తి కలిగేలాగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి, పిల్లలకి చెప్పండి. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరిగినా కూడా మిస్ అవ్వకుండా వేరే విషయాలైనా పోస్ట్పోన్ చేసుకోండి, కానీ ఇట్లాంటి కార్యక్రమాలు మాత్రం పోస్ట్పోన్ చేసుకోవద్దు. ఎందుకంటే మా పనులు చేసుకుంటూ ఎంతో కొంత మన నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకి నేర్పాలి, చేపించాలి అని మీతో ₹1 కూడా కాస్ట్ తీసుకోకుండా, శ్రమ మాది, కష్టం మాది, డబ్బులు మావి, కేవలం మిమ్మల్ని కోరుకునేది పిల్లల్ని తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టండి. అదొక్కటే మీ తరపున మేము కోరుకుంటున్నాం. పిల్లల ఎంకరేజ్మెంట్ ఇలానే ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు వచ్చినా కూడా మేము బేస్ చేసి పూజలు చేయించగలం. ఆ స్టామినా ఉంది. కాబట్టి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని మాత్రం వేరే పనులన్నీ పోస్ట్పోన్ చేసుకోండి. కానీ ఇటువంటి అవకాశం ఏ సంస్థ నుండి వచ్చినా, మాదే కాదు, వేరే హిందూ ధర్మాన్ని ప్రోత్సహించే ఏ సంస్థ నుండి వచ్చినా అటువంటి కార్యక్రమాల్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయించండి పిల్లల్ని. ఇక్కడ వరకు తీసుకొచ్చి చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్. పిల్లలు చాలా ఓపికగా కూర్చున్నారు. కొంతమంది పేరెంట్స్ అడిగారు 2 గంటల సేపు మా పిల్లలు కూర్చుంటారా అని. ఇప్పుడు వాళ్ళు చూసుంటారు కూర్చున్నారా లేదా అని. కాబట్టి పిల్లలు చక్కగా ఓపికగా ఇలానే ఇంకో 2-3 పూజలు చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఓపిక అలవాటు అవుతుంది. ఇంతసేపు ఓపికగా కూర్చొని మీరు చెప్పేది కూడా ఓపికగా వినేంత అలాగే తయారవుతారు. స్వయంగా మీరు ఫీల్ అయి ఉంటారు ఎలా జరిగింది ఏంటి, ఎలా చేపించాము అన్నది. ఎన్నో రోజులు కృషి ఉందండి ఇది వెనకాల, చిన్నగా ఏం అవ్వలేదు. ఎన్నో రోజులు కృషి ఉంది, ఎంతో టెన్షన్ ఉంది. అన్నిటితో కూడుకుని పిల్లల్ని ఇంత బాగా చూసేటప్పటికి ఆ టెన్షన్ అంతా పోయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది పిల్లలు ఇక్కడ చూసి చక్కగా ముందు పిల్లలు చాలా గ్రేట్. అసలు పిల్లలందరికీ క్లాప్స్ అనమాట. ఒకసారి మీరు చాలా మంచి పిల్లలు, చాలా చాలా మంచి పిల్లలు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చక్కగా వచ్చి పూజలో కూర్చొని ఓం నమః శివాయ చెప్పారు. ఈ టైంలో చక్కగా ఈ శివయ్యకి బాగా నచ్చేసి ఉంటారు మీరు. మీకు మంచిగా చదువు వస్తుంది. ఇంకా ఈసారి నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు ఫాస్ట్గా రిజిస్టర్ అవ్వండి, ఓకేనా? ఛాన్స్ వదిలిపెట్టుకోవద్దు. లాస్ట్ 1 year నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ తను ఓన్గా డబ్బులు ఖర్చు పెడుతూ తను టెన్షన్ పడుతూ మా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చక్కగా చేస్తుంది ఈ అమ్మాయి. కాబట్టి భగవంతుడు మీకు మంచి ఐరారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలని కోరుకుంటూ అందరూ గట్టిగా చెప్పండి కొట్టి ఒకసారి ఓం నమః శివాయ. ఇటువంటి కార్యక్రమానికి పిల్లలు తీసుకొచ్చి బాగా సహకరించినందుకు ముందుకు తల్లిదండ్రులు చాలా అభినందనీయులు. ఇళ్లలో టీవీలు సీరియల్స్ అన్నీ వదిలేసి వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము ఇంకా మా సంస్థ ద్వారా ఎన్నో చేస్తాం. సో కంపల్సరీగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనలా రావాలి. ఇంకోటి ఏంటంటే మేము ఈ గ్రూప్ చేసాం. ఆ గ్రూప్లో రోజు ఏదో ఒక ధర్మం, ఒక నీతి వాక్యం మేము పోస్ట్ చేస్తాం. అవన్నీ పిల్లలకి చెప్పాలి. మీరు చదివి వదిలేయటం కాదు, మీరు పిల్లలకి చెప్పండి. దీని మీద మేము 3 months తర్వాత పిల్లలకి క్విజ్ కాంపిటీషన్ పెడతాం. ఎవరైతే నిజంగా కరెక్ట్గా సమాధానం చెబుతారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాం. సో ఇట్లా మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేద్దాం. చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి, మన సాంప్రదాయాలు ఉండాలి. తల్లిదండ్రులు మనం ముందు మన ఇంట్లో మన తల్లిదండ్రులని మర్యాద చేయాలి. తర్వాత అప్పుడు మన పిల్లలు మర్యాద చేస్తారు. కాబట్టి మీరు దయచేసి తల్లిదండ్రులు పిల్లలకి రోజు ఒక 10 minutes స్పేర్ చేయండి. పిల్లలకి చెప్పండి నీతి వాక్యం అంటే ఏంటో, ధర్మ సందేహం. మనకు తెలియకపోతే కనుక్కొని చెప్పండి, అంతేగాని ఏమి తెలియదు పోని ఇసుకోవద్దు పిల్లల్ని. పిల్లల్లో ప్రశ్నాభావం రావాలి. ఎందుకు పూజ చేస్తున్నాం, ఎందుకు అమ్మానాన్ని పూజించాలి, ఎందుకు మనం హిందూ సాంప్రదాయాలు పాటించాలి. ఏదో ఫారెన్ దేశాలు, అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళందరూ మన ధర్మానికి వస్తుంటే మన వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందరూ దయచేసి అర్థం చేసుకోండి.
మేము ఇంత ఖర్చు పెడుతుంది మా స్వలాభం ఏమీ లేదు, పిల్లలు బాగుపడాలి, మన దేశం బాగుండాలి. సో అందరం బాగుంటే మనము బాగుంటాం. థ్యాంక్ యూ. పిల్లలు రోజు పొద్దున స్కూల్కి ఎలా వెళ్తారో, స్నానం ఎలా చేస్తారో, ఎలా తినడం అలవాటు అయిందో, అలాగే ప్రతిరోజు కూడా భగవంతుని ముందు ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసేది కూడా డైలీ షెడ్యూల్ అయిపోవాలి వాళ్ళకి. మీరు అలా తయారు చేయాలి మీ పిల్లల్ని. వాళ్ళ డైలీ షెడ్యూల్లో ఒక పాటలాగా రోజుకు ఒక 5 నిమిషాలు, ఒక 2 శ్లోకాలు భగవంతుని ముందు నిల్చొని చెప్పగలిగే స్థాయికి రావాలి ప్రతి ఒక్క పిల్లాడు కూడా. ఒక్కసారి ఆ సనాతన ధర్మం మన భక్తి అనేది ఒకసారి అలవాటు అయితే ఇంకా వాళ్ళు మీరు చెప్పిన వదులుకోలేరు ఇంకా జీవితాంతం. భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆయన మీ పిల్లల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్తారు. ఒకసారి భగవంతుడి దృష్టిలో పడితే పిల్లలు ఆయన చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తారు పిల్లల్ని. కాబట్టి తల్లిదండ్రులు మంచిగా కోఆపరేట్ చేసి పిల్లల్ని ఇటువంటి కార్యక్రమాన్ని పాల్గొని చేస్తే మేము అలవాటు చేస్తాం. మీకు టైం లేకపోయినా మేము ఉన్నది అందుకే, మా సంస్థ ఉన్నది అందుకే. కాబట్టి చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వరకు కష్టపడి తీసుకొచ్చారు, ఇంతసేపు ఓపిక కూర్చొని పిల్లల్ని చేశారు. కాబట్టి చాలా ధన్యవాదాలు. తల్లిదండ్రులందరికీ చాలా ధన్యవాదాలండి. మేము ఈ సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి అనేది ఒకటి మొదలు పెట్టామండి. ఇందులో కేవలం చిన్నపిల్లల మీద ఉద్దేశించి చిన్నపిల్లల్ని నెక్స్ట్ జనరేషన్కి మన ధర్మము, మన సనాతన ధర్మం గురించి ధార్మిక కార్యక్రమాలు, పూజలు, మన సంప్రదాయాలు, సంస్కృతి ఇటువంటి కార్యక్రమాలని చేయించాలి, పిల్లల్లో ఇటువంటి భక్తి భావాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో మా సమితిని మొదలుపెట్టాము. మన శివశక్తి ఛానల్ కరుణాకర్ గారు ఏ విధంగా అయితే పాషాణ మతాల మీద పోరాడి మతం మారిన హిందువుల్ని తిరిగి వెనక్కి తీసుకొస్తున్నారో, అదేవిధంగా మేము చిన్నపిల్లల నుండి ఆ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చిన్నప్పటి నుండి భక్తిభావం అనేది పెంచాలి, మన హిందూ ధర్మం అలవాటు చేయాలి పిల్లలకన్న విధంతో మేము ఈ విధంగా సేవ చేస్తున్నాము. మేము ఈ సమితి ద్వారా చేసే కార్యక్రమాలు, ఈ వీడియోస్ అన్నీ కూడా మన వ్యాసపీఠం ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. మీరందరూ కూడా చూసి ప్రోత్సహించి, అదేవిధంగా శివశక్తి ఛానల్లో ప్రసారం అయ్యే మన కరుణాకర్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేసి, ఇంకా ఎవరైతే ఈ గ్రూప్ పాస్టల్ గ్రూప్ ఎవరైతే మన తెలియని అమాయకమైన హిందూ జనాల మీద వాళ్ళ బైబిల్ గురించి ఉన్నది లేనిది చెప్పి ఏ విధంగా అయితే మతాలను మార్పిడి చేస్తున్నారో అటువంటి వాళ్ళని ఎవరైనా చూస్తే మీరు అడ్డుకోండి. మన సనాతన ధర్మం నుంచి గట్టిగా పోరాడండి. మన ధర్మాన్ని మనం తిరిగి వెనక్కి తెచ్చుకోండి. థ్యాంక్ యూ.